చెక్కలు ఈ రెసిపీ చాలా మందికి తెలిసే ఉంటుంది. బియ్య పిండితో చేస్తారు కదా! సో, నాకైతే చిన్నప్పటి నుంచి ఇవి ఫేవరెట్. బట్ చక్రాలు కూడా ఇష్టం. బట్ అవైతే చేసుకోలేదనమాట ఈసారి. అండ్ ఇవి ఎప్పుడు బియ్య పిండితోనే చేస్తారు కదా! కొంతమంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు. అండ్ మేమైతే చెక్కలనే పిలుస్తాము. అండ్ దానికైతే బియ్య పిండి దాంతో పాటు కరివేపాకు వేస్తే భలే టేస్టీగా ఉంటుందండి. మీరెప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్ చేసేయండి నాకు. మేమైతే ఎప్పుడు చేసినా కరివేపాకైతే పక్కా వేస్తాను. అండ్ ఇందులో కొంతమందయితే పచ్చెనపప్పు వేసుకుంటారు. లేదంటే పెసరపప్పు వేసుకుంటారు. సో, మేమైతే చేసుకుందాం అనుకున్నాం కాబట్టి పెసరపప్పు ముందే నానబెట్టేసి ఉంచేసారనమాట మా మమ్మీ. సో, ఇంకా పెసరపప్పు అన్నీ దానిలో వేసేసుకున్నాం. అంటే మన ఇష్టం పెసరపప్పు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, లేదంటే కొంచెం. అండ్ దాంతో పాటు కొంచెం సాల్ట్. అలాగే కారం కావాలనుకుంటే కూడా కొంచెమే వేసుకోవాలి. మోస్ట్లీ కారం వేయరు. బట్ కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కారం ఎక్కువేసామంటే గనక చెక్కలు చాలా గట్టిగా అయిపోతాయి. సో దట్ మనం తినడానికి కూడా బాగోవు కదా! అందుకే కారం అయితే చాలా లైట్‌గా వేసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి నార్మల్ వాటర్ కంటే మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళు అంటారు కదా! ఆ వాటర్ పోసుకుంటూ కలిపితే మనకి చెక్కలు చక్కగా క్రిస్పీగా వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా వేశారు. దాని బదులు మనం చాలామంది డాల్డా వేస్తారు. కానీ నాకు నచ్చదు. అదొక రకమైన వాసన వస్తూ ఉంటుంది డాల్డా అయితే. లేదంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి కూడా నాకు అంతగా నచ్చదు. సో, ఇంకా ఆయిలే వేసేశారు. అండ్ దాంతో పాటు ఇందాక చెప్పాను కదా! వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళనమాట. ఆ నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ముద్దలాగా వచ్చేంత వరకు. మరీ గట్టిగా ఉంటే కూడా అంటే మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేసుకోకూడదు. ఇది అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే ఇలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ బేసిక్‌గా నాకైతే ఇది చెక్కలు చేసుకోవడం అస్సలు రాదు. సో, అందుకే నేను మెయిన్‌గా వీడియో తీసుకున్నాను. ఎప్పుడన్నా చేసుకుంటే ఇలా చూసుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇందులో సాల్ట్ అయితే వేసుకున్నాం కదా! మాకు వేసుకున్నప్పుడు కొంచెం సరిపోలేదనమాట. అందుకని మేము ఇలా వాటర్‌లో మిక్స్ చేసేసి వేసుకున్నాం. మళ్ళీ పిండిలో వేస్తే అటు ఇటుగా ఉంటుంది అని చెప్పేసి. ఇంక అలా కూడా వేసుకోవచ్చు. అంటే మీరు స్టార్టింగ్‌లో వేసుకుంటే అలా కూడా వేసేసుకోవచ్చనమాట. సో, ఇలా ఇంక మెత్తగా కొంచెం పిండినైతే కలిపేసుకున్నాము. అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదా అంతే మినిమమ్ 45 మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మంచిగా వస్తాయి చెక్కలు. అందుకే మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసి ఉంచాం. ఇంకా తర్వాత కొంచెం కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే మనం మొత్తం తీసుకున్నామంటే అది పిండంతా గట్టిగా అయిపోతుంది. అండ్ ఇంకో పక్కన ఆయిల్ కూడా ప్రీ హీట్ చేసేసుకున్నాం అనమాట. ఎందుకంటే మనం చేస్తూ ఉంటే వేసేసుకోవాలి కదా! అందుకని. యాక్చువల్‌గా పూరి ప్రెస్ ఉంటే చెక్కలు ఎంత ఈజీగా అయిపోతాయో అసలు చాలా త్వరగా అయిపోతాయి కూడా. సో, మా ఇంట్లో పూరి ప్రెస్ అయితే లేదనమాట. సో, అందుకని మా మమ్మీ ఏం చేశారంటే ఇలా పేపర్ మీద వేశారు. దాన్ని ఇలా ఆ షేప్స్‌తో పాటు కట్ చేసాం. బట్ ఏమైందంటే అవి కొంచెం థిక్‌గా వచ్చినాయనమాట. సో, ఇదంతా అయ్యే పనిలా లేదు. నేనైతే చేత్తో చేసేస్తాను అని చెప్పేసి మా మమ్మీ ఇంకా చేత్తో చేస్తుంటే నేనేమో ఇంకా ఆయిల్‌లో వేసినవి వేగినట్టు తీసి పక్కన పెట్టేసాననమాట. అండ్ కొంచెం ఇలా రౌండ్ చేసి పక్కన పెట్టేసా. సో దట్ మా మమ్మీ త్వరగా చేసేసుకోవచ్చు అని చెప్పి. ఇదిగోండి ఇంక ఇలా చేత్తో ఒత్తుతున్నారు. బట్ చాలా టైం పడుతుంది. కొంచెం కష్టం కూడా. అందుకే ఇద్దరు, ముగ్గురు ఉంటే త్వరగా చేసేసుకోవచ్చు. అండ్ పూరి ప్రెస్ అయితే అసలు ఇంకా ఈజీ అనమాట మనకి. అండ్ ఆయిల్ కాగిపోయింది. చెక్కలు వేసేసారనమాట. మోస్ట్లీ తెలిసుంటుంది. తెలియకపోతే చెప్తున్నా. ఇలా బబుల్స్ వస్తే మంచిగా వేగుతున్నట్టు. అలాగే బబుల్స్ లాస్ట్‌లో ఆగిపోతాయన్నమాట. అన్ని బబుల్స్ రావు. సో, మనకి అది వేసింది వేగినట్టనమాట. ఈ టిప్ నాకు ఈ మధ్య తెలిసింది. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. ఇంకా ఇక్కడైతే చెక్కల్ని నేను ఫ్లిప్ చేస్తూ ఇంకా అటు ఇటు తిప్పుతూ ఉన్నాననమాట. అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు తెలుసా! ఆయిల్‌లో వేసాక జస్ట్ 2 మినిట్స్‌లో ఫ్రై అయిపోతాయి. 2 మినిట్స్ కూడా పట్టదసల. ఇంకా తీసేసాను. పక్కన పెట్టేసా. చాలా ఆయిల్ అయితే ఎక్కువ అంత పీల్చలేదు. బట్ కొంచెం పక్కన పెట్టుకుంటే బెటర్ కదా! అందుకని అందులో పెట్టుకొని పక్కన పెట్టాననమాట. పక్కన పెట్టినవి ఇంకా మొత్తం చెక్కలు చేయడం అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో ఏమైందంటే కొంచెం పిండి మిగిలింది. మనకి తపాలా చెక్కలు అంటారు. మీకు తెలుసో లేదో మేము మెత్తటి చెక్కలు అని కూడా అంటాము. ఇవేంటంటే కొంచెం ఉల్లిపాయ వేసుకుంటాం. అండ్ దీనిలో పచ్చెనపప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటుంది.
బట్ కొంచెం మిగిల్చుకున్నాం కదా, అందుకే ఇలా చేసుకుందాం అని చెప్పి ఇంకా లాస్ట్లో ఈ చెక్కలు అయితే చేసేసుకుందాం.